నా చిన్న వయసులో జరిగిన సంగతి చెప్తున్నానండి. ఇది ఎవరికైనా వినేవాళ్ళకి కూడా భయంగానే ఉంటుంది. వీడియో చూసేవాళ్ళకి కానీ, వినేవాళ్ళకి కానీ. అది చూసేవాళ్ళు కూడా భయం పడకుండా వినండి కూడా. వినండి అంటున్నా. చూసేవాళ్ళు కూడా వినండి, భయపడకాకండి. ఎందుకంటే అంత భయంకరంగా నా చిన్న వయసులో ఉండింది. అండ్ ఈరోజు తలుచుకుంటే ఎంతో భయపడుతున్నాను నేను. నాకు 11 సంవత్సరాలు ఉంటాయి. మా తమ్ముడికి 9 సంవత్సరాలు ఉంటాయి. మా తమ్ముడు నేను కలిసి కృష్ణా నదిలోకి వెళ్ళేవాళ్ళం తెల్లారి గట్ల 3ంటికి. వెళ్ళేటప్పుడు మా అమ్మ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్త రండి అనేది. సరేనమ్మా అనేది. తమ్ముడు జాగ్రత్త తీసుకురమ్మా అని చెప్పనేది. అవునమ్మా జాగ్రత్త తీసుకొస్తాను అనేదాన్ని. అయితే మేము రైలు కట్టిన వెళ్ళాలి. గుబూరుమంట చీకటి, చెట్లు భయంకరంగా ఉండేది. ఎక్కడ ఎవ్వరు కనపడేవాళ్ళు కాదు, ఏం వినపడేది కాదు మాకు. ఇల్లులు లేవు. మహానాడంతా కూడా ఖాళీ, ఎడారి. మహానాడులో ఏమి లేవు. రైలు కట్టంటే ఏమి లేవు. చెట్లు, ముళ్ళ చెట్లు, రేగి కంప, ఈ ముళ్ళ కంప, నాండేడు కంప, ఈ చెట్లు ఉండే ఎక్కువ. ఒక్కర కాలు సిప్ అయ్యి జారిపోయినా కూడా కంపలా పడిపోతాం మేము. రైలు కట్ట అంచులో నడవాలి మేము. వెళ్ళేటప్పుడు ఎక్స్ప్రెస్ వచ్చిందనుకో రైలు బండి, ఆ బండి వచ్చినప్పుడు మేమిద్దరం లాక్కెళ్ళిపోయింది బండి. ఇద్దరం లాక్కెళ్ళిపోయి బండి కింద పడేసేసింది. అంత స్పీడ్గా వస్తుంది బండి. ఆ బండి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కాసేపు కొంచెం ఎడంగా వెళ్ళి కట్టకు కొంచెం అంచులు లేకుండా కొంచెం ఎడంగా వెళ్ళి మా తమ్ముడు పట్టుకొని నిలబడతాను నేను. ఎందుకంటే మా తమ్ముడు గొప్ప భయపడతాడని. ఆ బండి వెళ్ళిపోయినాక వెళ్ళేవాళ్ళం. రైలు కట్ట మేము వెళ్తున్నాము. కృష్ణా నదికి మా ఇంటికి సగంలో మధ్యలో ఉన్నాం మేము. అయితే మేము వెళ్ళేటప్పుడు ఏమైందంటే మా తమ్ముడు వెనకాల నేను ముందున్నా. భయపడతాడే, నేనే ముందున్నా. చెట్లు, గుబూరు చెట్లు, అది కింద ఏం పాములు వెళ్తాయో ఏం వెళ్తాయో కూడా తెలీదు. చీకటి, ఏం కనపడేది కాదు. రైలు కట్ట అంచులు నడుచుకుంటూ వెళ్ళిపోయాం. అది కూడా దేనికి వెళ్తా అంటారేమో, కృష్ణానదిలో డబ్బులు ఏరుకోవటానికి వెళ్ళేవాళ్ళం. రైలు బండ్లు వెళ్ళేవాళ్ళు డబ్బులు వేస్తారు కదండి, ఆ డబ్బులు ఏరుకోవటానికి వెళ్ళేవాళ్ళం. తర్వాత యానాదోళ్ళు మేము వెళ్ళేవాళ్ళం. మేము వెళ్ళేవారికి యానాదోళ్ళు ఏరేసేవాళ్ళు డబ్బులు మొత్తం. మేము ఇంటికాడ 3ంటికి బయలుదేరితే కృష్ణానదిలోకి వెళ్ళేవారికి 4:30 అయ్యేది. ఈ మధ్యలో వెళ్తున్నాం కదండి, కట్ట మధ్యలో కృష్ణానదికి ఇంటికి మేము మధ్యలో ఉన్నాం. ఈ మధ్యలో వెళ్ళేటప్పుడు రైలు కింద ఎంతోమంది పడి చనిపోయి ఉంటారు కదండి, వాళ్ళు గాలి తిరిగేవాళ్ళు తెలియదు. మా తమ్ముడు వెనకాల నా కాళ్ళు మడి తొక్కుతున్నాడు. ఏంటి తమ్ముడు కాళ్ళు తొక్కుతున్నావు ఏంట్రా అన్న. లేదక్క నేను తొక్కలేదక్క అన్నాడు. సరే ఒకసారి చెప్పా, మళ్ళీ రెండోసారి తొక్కుతున్నాడు. ఏంట్రా తమ్ముడు ఎదరకు రారని చెప్పి ఎదరికి తీసుకొని నేను వెనక నుంచున్నా. ఎదర మా తమ్ముడు వెనక నేను. ఆయన కూడా నా మడలు తొక్కుతున్నప్పుడు అమ్మ ఇది గాలే అని నా మధ్యలో అనుకుంటున్నాను నేను. ఇది గాలి తొక్కుతుంది నన్ను, ఇది మడలు తొక్కుతుందని చెప్పేసి భయపడకుండా అసలు ఎంటుకలన్నీ నిక్కపొడిచాయి. నాకు కాళ్ళకు కానీ చేతులకు కానీ నిక్కపొడిచి ఒళ్ళంతా జలకరిచేది. అంత భయంగా ఉండేది. చీకటి, ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు, ఇల్లులు ఉండేవి కాదు, భయంకరంగా ఉండేది. మరి మా అమ్మ కూడా పిల్లలు వస్తున్నారు అసలు ఏమన్నా అయ్యిద్దని కూడా మా అమ్మ కూడా భయపడే కాదు. అంత ధైర్యం కూడా మా అమ్మ కూడా. మేము కూడా అంత ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా వచ్చేవాళ్ళం. అసలు కృష్ణా నదిలోకి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు మా ఇంటికాంచి వెళ్ళాలంటే రైలు కట్టిన. కృష్ణ ఒడ్డుకి వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంటుంది. కృష్ణకి ఒడ్డు నుంచి కృష్ణలోకి వెళ్ళటానికి 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే ఇసుకలో వెళ్ళాలి. బ్యారేజ్ అయితే 1 కిలోమీటరు, రైలు బ్రిడ్జ్ అయితే 2 కిలోమీటర్లు, బైపాస్ వచ్చేసి 2 కిలోమీటర్లు. ఇట్లా ఉండేది పొడుగు. అయితే కృష్ణానదిలో నీళ్ళు ఉండే కాదు, నీళ్ళు ఎండిపోయాయి. నీళ్ళున్నప్పుడు వెళ్ళాను కాదు, నీళ్ళు తగ్గిపోయినాక. అయితే మేము వెళ్ళే వారికి అందరూ డబ్బులు ఏరేసుకునేవాళ్ళు యానాదోళ్ళు, మాకు దొరికే కాదు. అలాగా అయితే మా తమ్ముడికి చెప్పండి భయపడతాడని అలా తీసుకెళ్ళేదాన్ని. ఒక్కోసారి ముందుకు వెళ్ళాక మేము కృష్ణానది ఒడ్డుకి వెళ్ళేవారికి సమాధులు ఉంటాయి. సమాధులకు దగ్గరికి కనపడతాయి. నక్కలు ఉంటాయి, సమాధుల్లో నక్కలు ఉంటాయి. ఎక్కువ నక్కలు ఉండే అక్కడ. నక్కలు అరుస్తూ ఉండే. అక్కడ శవాలను కాల్చేవాళ్ళు. ఆ శవాలు కాల్చిన కట్లు ఆరిపోయాయి కాదు, తెల్లగట్లు కూడా మేము వెళ్తున్నప్పుడు కాలుతూ ఉండే వాసన వస్తూ ఉండేది. అయినా కూడా భయపడకుండా వెళ్ళేవాళ్ళం మేము. అంత భయంకరంగా ఉండేది. ఎడారి, ఎవ్వరు కనపడేవాళ్ళు కాదు, అస్సలు ఏముండేది కాదు. చెట్లు గుబూరుమంటుండే. ఎంత భయంగా ఉండేది. మేము వెళ్తుంటే అసలు ఎంత ధైర్యంగా వెళ్ళామో ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో కనీసం నైట్ పూట 10ంటికి
సెంటర్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మరి ఆ రోజులు మేము ఎలాగెళ్ళామో నాకు ఇప్పుడు తలుచుకుంటే నాకు ఎంతో భయంగా ఉంటుంది. రైలు కట్టమేనా చుట్టూ చెట్లు, కంప చెట్లు, ఏ మాత్రం మా కాలు షిప్ అయినా వెళ్ళి కంపల్లో పడిపోతాం. కంపలో జారి పడిపోతాం. కట్ట అంచున నడవాలి, రైలు కట్ట అంచున నడవాలి మేము. ఆ కాలు ఏమాత్రం షిప్ అయిపోతే వెళ్ళి కంపలో ఉంటాం. అక్కడ మమ్మల్ని తీసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అంత భయంకరంగా ఉండేది. అలాంటి రోజులు మేము వెళ్ళి వచ్చేవాళ్ళం. అలా కూడా ఎందుకు వెళ్ళామంటే ఆ డబ్బులకు కూడా మేము మా ఇంట్లో మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు, మా మేనమామ గారు, మా అన్నయ్య, నేను, మా తమ్ముడు. పెద్దక్కకి మ్యారేజ్ అయిపోయింది, చిన్నక్కకి మ్యారేజ్ అయిపోయింది. మేము మొత్తం ఆరుగురు ఉన్నాం. ఈ ఆరుగురికి పోజినేంటి ఇంట్లో ఎట్ట జరిగిద్ది. మా అమ్మకాడే ఉండేది ఎప్పుడు మా అమ్మమ్మ వచ్చి. మళ్ళీ మా లాస్ట్ మామయ్య కూడా మా అమ్మకాడే ఉండేవాడు ఎప్పుడు. ఇల్లు జరుగుబాటు ఉండేది కాదు. దాని గురించి మేము కిష్టలోకి వెళ్ళి డబ్బులు ఏరుకొచ్చేవాళ్ళం. ఆ ఏరుకొస్తే ఏట్లో దానికి వస్తాయి అని చెప్పేసి మా అమ్మకి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం మేము. వచ్చేసి మళ్ళీ తెల్లారి గట్ల 4:30-5 కిష్టలోకి వెళ్ళేవారికి కద్దు ఒక ఏరుకొని వచ్చేవాళ్ళం డబ్బులు కొద్ది కప్ప. ఇంటికి వచ్చేసరికి 7:30 అయ్యేది. 7:30 అయితే ఇంటికి వచ్చి గొప్ప మళ్ళీ స్నానం చేసి బట్టలు మార్చుకొని నాకు 2 జళ్ళు కట్టేవాళ్ళు. జుట్టు బాగా పొడుగు, నాకు బాగా మందమను జుట్టు పొడుగుండేది. 2 జళ్ళు కట్టేవాళ్ళు, రుబ్బలను పెట్టి 2 జళ్ళు కట్టేవాళ్ళు నాకు. చక్కగా నిక్కరేసేదాన్ని నేను. మెళ్ళలో కండ వేసుకునేదాన్ని. కండ వేసుకొని మళ్ళీ గీతలు తోలుకొచ్చేదాన్ని వెళ్ళి. తాడేపల్లి వచ్చి గీతలు తోలుకొచ్చేదాన్ని. గీతలు మేపేదాన్ని నేను. మళ్ళీ గీతలు తీసుకెళ్ళి మహానాడులో మేపేదాన్ని. మహానాడులో గీతలు తోలుకెళ్ళి మేపితే మా అమ్మ క్యారేజ్ కట్టి పంపించేది. కృష్ణానదిలోకి 12:30కి 1 కృష్ణానదిలో తోలుకెళ్ళేవాళ్ళం గీతలను. మళ్ళీ గీతలను తొలికెళ్ళి కాసేపు నీళ్ళలో పండబెట్టి మేము కృష్ణానదిలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ కూర్చొని మళ్ళీ మేము భోజనం చేసినాక మళ్ళీ కిష్టలో దిగి మళ్ళీ డబ్బులు ఏరేవాళ్ళం. మధ్యాహ్నం తప్పుడు మళ్ళీ డబ్బులు ఏరేవాళ్ళం. డబ్బులు ఏరుకొచ్చి మళ్ళీ గీతలు మళ్ళీ మేము 2:30కి గీతలు లేపేవాళ్ళం నీళ్ళలోంచి. లేపు మళ్ళీ మహానాడు తోలుకొచ్చి మళ్ళీ ఒక అరగంట మేపి 3:00కల్లా మళ్ళీ ఇళ్ళకి తోలుకొచ్చేసేవాళ్ళం. 3:30కల్లా మళ్ళీ ఇళ్ళకి తోలుకొచ్చేసేవాళ్ళం తాడేపల్లి. మళ్ళీ తాడేపల్లి తోలేసి గీతలు ఎవరికి ఇళ్ళకి తోలేసి మళ్ళీ తాడేపల్లి నుంచి వస్తా ఒకటి కొనుక్కొని మళ్ళీ ఇంటికి వెళ్ళేదాన్ని నేను. ఇంటికి వెళ్ళేవారికి నాకు 4:30 అయ్యేది సాయంకాలం. ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ మా అమ్మ కాడ కాసేపు కూర్చొని మా అమ్మతో మాట్లాడి ఆ డబ్బులు ఎత్తుకెళ్ళి మా అమ్మకి ఇచ్చి ఏమైనా కొనుక్కెళ్తే మా అమ్మకి ఇచ్చి అట్లాగా మా చిన్న వయసులో జరిగింది ఇది. అసలు అంత కంట్రోల్లో ఉండేవాళ్ళు, అంత భయం అనేది దానికి భయం ఉండేది కాదు నాకు. అలాగా ఎందుకు అలాగుండేది నాకు అంత ధైర్యం ఉండేదాన్ని అప్పుడు చిన్నప్పుడు. తర్వాత మా తమ్ముడు అలాగే ఒక్కరోజు కాదు 360 రోజులు వెళ్తూనే ఉండేవాళ్ళం కిష్టలోకి మేము. ఒక్కోసారి కృష్ణానదిలోకి వెళ్ళి కృష్ణానదిలో పనుకునేవాళ్ళం. ఎందుకంటే తెల్లారి అయిపోతుంది, డబ్బులు దొరకట్లేదని కృష్ణానదిలో పనుకునేవాళ్ళం వెళ్ళి. ఎంత భయంకరమండి చూడండి. అసలు కృష్ణానదిలో ఎవరైనా ఉంటారంటే ఆ నైట్ పూట బ్రిడ్జి కింద మా తమ్ముడు తీసుకెళ్ళి బ్రిడ్జి కాడ పనుకునేదాన్ని. కిష్టలో ఇసుకలో పనుకోవడం. ఇసుకలో పనుకొని బండి వెళ్తుంటే ఏమన్నా ఇనిపోయి రాలి కింద పడతాయా మీద పడతాయి అని చెప్పి బ్రిడ్జికి కొంచెం ఎడంగా పనుకోవడం. ఎడంగా పనుకొని తెల్లారుతున్నప్పుడు మేము లేచి గబగబా డబ్బులు ఏరుకునేవాళ్ళం. ఏరుకొని మళ్ళీ తెల్లారినాక ఇంటికి వచ్చేవాళ్ళం. ఇలా జరిగేది. ఒక్కోసారి ఉండవల్లి సెంటర్లో సినిమాకి వెళ్ళేవాళ్ళం సెకండ్ షో సినిమా చూసి మళ్ళీ ఇంటికి రాకుండా నడుచుకుంటూ సినిమా చూసి అలా కృష్ణానదిలోకి వెళ్ళిపోయాను. కృష్ణానదిలోకి వెళ్ళిపోయి మంచిలు అయితే కృష్ణానదిలో నీళ్ళు తాగేవాళ్ళం. అక్కడ తాగి అక్కడే కొనుక్కొని మళ్ళీ డబ్బులు ఏరుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. ఇలాగ నా జీవితంలో జరిగింది. తర్వాత మా తమ్ముడు ఉండగా మా తమ్ముడు భయపడిపోయేవాడు. రైలు కట్ట మీద రావటానికి భయపడిపోయేవాడు. ఎందుకంటే ఒకరోజు మేము వెళ్తుంటే ఒక శవం ఉంది రైలు పట్టాల మీద ఒక శవం ఉంది. మా తమ్ముడు చూసి భయపడతాడేమన్నా, తమ్ముడు నువ్వు నా ఎంపడే రారా, నువ్వు పైకెత్తి చూడకుండా తలకాయ కింద వంచుకొని రారా అని చెప్పేసి అనేదని. ఎందుకక్క ఏంటి అక్క అనేవాడు భయపడి. అయ్యా నువ్వు పెద్దగా అరగకరా, నువ్వు కాము రా ఎంపటి రా అనేదని. సరే దాన్ని చూసి భయపడతాడు అనుకునేదాన్ని. సరే చూశాక వాడు దగ్గరికి వెళ్ళాక చూసేశాడు. చూడటంగా భయపడిపోయి నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఏంటి తమ్ముడు అంటే ఏం లేదు, రా తమ్ముడు నేను ఉన్నానుగా, నీ భయం ఎందుకు నేను ఉన్నారా అని చెప్పి అలా తీసుకెళ్ళిపోయాం. కృష్ణానదిలోకి వెళ్ళాక మళ్ళీ తెల్లారి డబ్బులు ఏరుకొని ఇంటికి వచ్చి పిల్లోడికి చలి జ్వరం భయపడిపోయాడు. తెల్లారి వచ్చేటప్పుడు రైలు కట్ట అంతా గుంపులు కూడినారు జనం. ఆ శవాన్ని తీస్తున్నారు. మరి ఎట్టబడిపోయాడో మనకు తెలీదు.
అలా శవం నైట్ పూట వెళ్తుంటే ఎంత భయం, అసలు ఎంత భయంకరం అసలు. ఆ రోజులు ఎలా గడిచిపోయినాయా అని ఇప్పుడు ఆలోచించుకుంటే నాకెంతో భయం వేస్తుంది ఇప్పుడు. అసలు ఎట్లా వెళ్ళాము, ఎలాగొచ్చాం, అసలు ఎలా కిష్టలో పడుకున్నాం మేము. ఆ కృష్ణా నదిలో ఎట్లా పనుకున్నాం, ఎవరు ఉండేవాళ్ళు కాదు అక్కడ, ఎవరు ఉండేవాళ్ళు కాదు. మేము వెళ్ళి కృష్ణా నదిలో పనుకునేవాళ్ళమి. అసలు ఎలా పనుకున్నాం ఏంటి అని ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నేను. అసలు అంత భయంకర ఆ రోజుల్లో మేము రైలు కట్టని వెళ్తుంటే ఎవడన్నా వెనకాల వచ్చి కొద్ది దూత్ అన్నా కూడా మేము గుండెకి చచ్చిపోయాం. అంత భయంకరంగా ఉండే చెట్లు అసలు గుబూరుగా చీకటి, గబ్బు చీకటి. మూడింటప్పుడు తెల్లరగట్ట మూడింటప్పుడు వెళ్ళేవాళ్ళం. గబ్బు చీకటి, చెట్లు చుట్టూ చెట్లు, ఏం కనపడేది కాదు, మనుషులు ఉండేవాళ్ళు కాదు. కనీసం ఆ రోజుల్లో మాకు బ్యాటరీ లైట్ కూడా లేదు. మామూలు అలాగే వెళ్ళిపోయాడు. మరి కాళ్ళకేమైనా పాములు తగులుతాయా, పాములేమైనా పనుకుంటాయా అని కూడా ఆలోచన లేకుండా వెళ్ళిపోయాను. అసలు భయం లేకుండా వెళ్ళిపోయాను. అలాగా నేను నా చిన్న వయసులో జరిగిన చరిత్ర ఇది. ఎవరైనా అనుకుంటారేమో, ఊరికల్లా చెప్తున్నాను అనుకుంటారేమో. నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎవరైనా దగ్గర వాళ్ళు వచ్చి నన్ను అడిగినా నేను తీసుకెళ్ళి చూపిస్తాను ఇప్పటికైనా సరే. మేము ఎక్కడి నుంచి ఎంత దూరం నడిచామో, మేము ఎక్కడ కొనుక్కున్నాం అవన్నీ కూడా చూపించేదాన్ని. కిష్టలోన ఎక్కడెక్కడ కొనుక్కున్నామో, మేము ఎట్లా నడిచి వెళ్ళామో, ఏ రైలు కట్టంటే వెళ్ళామో ఆ రైలు కట్ట కూడా మొత్తం నేను చూపిస్తాను ఇప్పుడు. ఈ రోజులు ఎవరన్నా దగ్గర వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నువ్వు ఎప్పుడు వెళ్ళి ఎక్కడ వెళ్ళావు ఎక్కడ కొనుక్కున్నావు అడిగితే ఇప్పటికే నేను చూపిస్తాను. నేను ఇప్పటికే ఇక్కడ ఉన్నాను, నేను ఈ ఊర్లోనే. అంత భయంకర. ఇప్పుడంటే ఇక అన్ని ఇల్లు ఉన్నాయండి. ఈరోజు అన్ని ఇల్లు ఉన్నాయి. మహానాడు అంతా ఇల్లు ఇప్పుడు. ఇప్పుడు మహానాడు మొత్తం ఇల్లే. మరి ఈరోజు ఆ నక్కలు లేవు, ఆ దూడబాతులు లేవు, ఎటు వెళ్ళిపోయినాయి. ఎటు వెళ్ళిపోయినాయి కూడా తెలియదు. అప్పుడంటే ఎడారు కాబట్టి ఉన్నాయి అక్కడ. ఈరోజు లేవు. ఇప్పుడు అన్ని ఇల్లు పడిపోయినాయి. మహానాడు మొత్తం ఇల్లు పడిపోయినాయి. ఇప్పుడు అంతా లైట్లు రోడ్లు బాగున్నాయి మహానాడు కూడా. ఆ రోజుల్లో ఏమి లేదు, ఎడారి బిగురు మంట ఉండేది. గబ్బిలాలు ఎట్లు అరుస్తూ ఉండేవి. మేము వెళ్తుంటే అలాగా ఒక్కోసారి గుండు జల్లు మనేది నాకు. అయినా కూడా వెళ్ళేవాళ్ళం. ఒక్కసారి నాకు ఎందుకో నేను భయపడిపోయా. దేనికి భయపడ్డానో అర్థం కావట్లేదు నాకు. భయపడిపోయాను నేను కూడా. ఒకసారి నేను భయపడిపోతే నాకు జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేస్తే మా అమ్మ తీసుకెళ్ళి జెండా చెట్టు దగ్గర విజయవాడ జెండా చెట్టు కాడ తీసుకెళ్ళి ఆంజనేయ ఇప్పించింది నాకు. జ్వరం తగ్గిపోయింది. జ్వరం తగ్గిపోయినా కూడా అలాగే ఇంకా గీతలంపడి తిరుగుతున్నాను. మళ్ళీ కృష్ణా నదిలోకి వెళ్తున్నాను, కృష్ణా డబ్బులు ఎరుకొస్తున్నాను. ఇలా జరిగిపోతూ ఉంది. అలాగా నా జీవితం అలా చిన్న వయసులో గడిచిపోయింది. నాకు 12 ఏట వచ్చేవరకు మ్యారేజ్ అయిపోయింది. 12 ఏటకి మ్యారేజ్ అయిపోయింది. తర్వాత మా తమ్ముడిని ఏరేసాట జీతానికి పెట్టారు. అంటే సంవత్సరం ప్రకారం జీతానికి వ్యవసాయం చేసేదానికి. పొలం కాడ వాళ్ళకి ఎడ్లు కానీ గేదెలు కానీ వాళ్ళ పొలం కాడ అన్నీ చేయటానికి వాళ్ళ ఇంట్లో వ్యవసాయానికి పెట్టారు మా తమ్ముడిని. అట్లా మా తమ్ముడు అలా ఉండిపోయాడు. నాకు తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయాక నేను ఒక బిడ్డ తల్లి అయ్యాక మళ్ళీ వచ్చాను ఆడికి 14 సంవత్సరాలకి. 11 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అంత తిరిగా నేను కృష్ణానదిలో కానీ గేదెలంపటి కానీ. తర్వాత నాకు 14 సంవత్సరాలు వచ్చే 12 సంవత్సరాలు పెళ్ళి అయింది. 14 సంవత్సరాలు వచ్చేసరికి నేను మళ్ళీ పుట్టింట్లోకి వచ్చున్నా. మళ్ళీ పుట్టింటి కాడ ఉన్నా 14 సంవత్సరాలు వచ్చేసరికి. నేను ఒక బిడ్డ తల్లినప్పటికి 12 ఏట పెళ్ళి అయిపోయింది. 13వ సంవత్సరంలో నేను గర్భిణితో ఉన్నాను. 14 వచ్చేవరకు నేను ప్రసవించున్నాను. మా అమ్మగారింటికి అడుగు వచ్చున్నా. మళ్ళీ మా అమ్మగారింటికి అడుగు వస్తే మా ఆయనగారు నేను వచ్చున్నాము. మా అమ్మగారింట్లో ఉన్నాము. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాం బాపట్ల వెళ్ళిపోయాం. వెళ్ళినాక నాకు 18 సంవత్సరాలు వచ్చేవరకు మళ్ళీ నా భర్త చనిపోయాడు. మళ్ళీ ఒక బాబు పాప, 2 బిడ్డలు కలిగాక మళ్ళీ నా భర్త చనిపోయాడు. నా భర్త లేడు. మళ్ళీ వచ్చి పుట్టింట్లో ఉండి మళ్ళీ కూలీనాలు చేసుకుంటా, పనులు చేసుకుంటా మా అమ్మగారింట్లో ఉండిపోయి, ఇంకా మా అమ్మే ఆమె ఆధారం చేసుకొని ఆమె కాడే ఉండి మరి నా బిడ్డలను పోషించుకొని అట్లాగా కూలీనాలి పని, ప్రతి పనికి ఇంకా అక్కడి నుంచి ఏ పనికి పడితే ఆ పనికి వెళ్ళటం, కూలి పనులు చేసుకోవటం, అట్లాగా నా జీవితం గడిచిపోయింది. ఇది నా జీవితంలో జరిగిన వాస్తవాలు. ఇది కొంతమంది నమ్మరు. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఇక్కడే ఉంటున్నాను. ఈ రోజుకి నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు ఏ టైంలో వెళ్ళావు అన్నా చూపిమన్నా కూడా నేను చూపిస్తుంది. ఎందుకంటే మా ఇంటికాడ నుంచి ఒకసారి సెంటర్లోంచి నడుచుకుంటూ సినిమా చూసి నడుచుకుంటూ వెళ్ళేవాడు కృష్ణానదిలోకి. ఒక్కోసారి ఇంటికాడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఒక్కోసారి తెల్లారినాకి వెళ్ళేవాడు. తర్వాత మా అమ్మ అట్లా మాకు జ్వరాలు వస్తున్నాయి బాగాలేదంటే మా అమ్మ కొద్దమ్మ మానేసేయండి వెళ్ళగాకండి అనేది.
హల్లకాండ అంటే ఇంట్లో జరగాలి కదా. మా అమ్మ కాడ మా అమ్మ